క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ బైబిల్ స్టడీకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారా? మీ కుటుంబం బాగున్నాయా? ప్రపంచమంతా భయముతో వణుకుతో ఉన్న దినాల్లో ఉన్నాం. ఆందోళన, కలవరము, ప్రాణభయము కలిగిన దినాల్లోకి మనం వచ్చాం. కానీ మన దేవుడు మనకున్నాడు. విడువని దేవుడు ఉన్నాడు, ఎడబాయని దేవుడు ఉన్నాడు, మరువని దేవుడు ఉన్నాడు, ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, కనుపాపవలే కాపాడే దేవుడు మనకున్నాడు. ప్రార్థనలు మరవద్దు. ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉండాలా? ఖచ్చితంగా రోజు ఒక గంట సేపు అయినా మీరు ఏకాంత ప్రార్థనలో కూడా గడపాలని కోరుచున్నాం. బైబిల్స్ తీసుకోండి, కీర్తన పుస్తకం తీసుకోండి. చిన్నపిల్లలందరూ కూడా కింద కూర్చోండి. భయభక్తులతో కూర్చొని అటు ఇటు లెగవకుండా దేవుని మందిరములో ఉన్నాము అనేటువంటి ఒక భయముతో, ఆలోచనతో మనము ఈ బైబిల్ స్టడీని కొనసాగిద్దాం. అందరం కలిసి 810 సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అనే కీర్తన మనం పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 810 సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే,
ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా యేసయ్య, నీ కృపతలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య, నీ కృపతలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం మనము తెరిచి పెడదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అని వ్రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, మా అందరితో మాట్లాడుము, మా పాపాలని ఒప్పింప చేయము, కల్వరి కొండకు సమీపంగా మమ్మల్ని చేయము, మా హృదయమును కడుగుము, శుద్ధి చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త ఈ 4వ అధ్యాయము మనందరికీ చాలా పరిచయమైన భాగం. సమరయ స్త్రీ మనకి కనిపిస్తుంది. నేను ఇందులో మీకు కొన్ని ఆత్మీయ సత్యాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా కొన్ని విషయాలు వినండి. అన్నీ మనం నేర్చుకోలేము, ఇందులో చాలా ఉన్నాయి. దీని గురించి కొన్ని మాసాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. నేను మీకు కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఒక్క పాపి కొరకు ఎండలో ప్రయాణం చేశాడు. ఒక్క పాపి కొరకు అలిసిపోయేలాగా నడిచాడు ఆయన. ఆ మాట అక్కడ రాయబడింది. ఆయన ప్రయాణం చేసి అలిసిపోయి కూర్చున్నాడు. అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. ఆ 2 మాటలు అక్కడ రాయబడ్డాయి. అలిసిపోయాడు, కూర్చున్నాడు. మరి ఎందుకు ఆయన
ఈ ఎండలో ప్రయాణం చేయవలసి వచ్చింది. 1 గంటకి సరిగా ఆ ఎండ ప్రాంతంలో అక్కడికి ఒక పాపపు స్త్రీ రాబోతుంది. ఆమె జీవితాన్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఒక్క పాపి కొరకు ఆ మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. బైబిల్లో యోహాను సువార్తలో ఉన్న ఈ మాటను నేను మీకు లూకా 15వ అధ్యాయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. లూకా 15లో ఒక్క పాపి మారు మనసు పొందుట పరలోకములో సంతోషం. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం. దేవుని దృష్టిలో ఒక పాపి ఎంత విలువైన వాడు, ఎంత ప్రశస్తమైనటువంటి వాడు. మనము ఒక పాపిని తిరస్కరిస్తాం, ఒక పాపిని చూస్తే ద్వేషిస్తాం, ఒక పాపిని మన ఇంట్లోకి రానియము. మన అంతరంగములో కూడా పైకి బాగా మాట్లాడిన ఆ పాపిని చూచి మన అంతరంగములో అసహించుకుంటాం. అవసరమైతే ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మానవ నైజం. ఒక్క పాపి కొరకు ఆయన ప్రయాణం చేశాడు ఎండలో. ఇవాళ రేపు కొంతమంది స్పీకర్స్ ఉన్నారు కదా, జాతీయ అంతర్జాతీయ సువార్థికులు అని పేరు పెట్టుకుంటున్న మనము చూస్తున్న కొంతమంది దైవజనులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఒకవేళ మీటింగ్స్ అడిగితే, డేట్స్ అడిగితే వాళ్ళు ఏమంటారు? ఎంతమంది వస్తారు ఈ మీటింగ్కి అంటారు. ఎంతమంది రాగలుగుతారు ఆ మీటింగ్స్ కానీ? ఒకవేళ మా గ్రామంలో 100 మంది వస్తారండి, 100 మందికి మించి రారండి, మాది చిన్న గ్రామం అండి అని అంటే ఆ స్పీకర్ వస్తాడా? అక్కడికి వచ్చి వాక్యం చెప్తాడా? ఎంత మాత్రం రాడు. అందుకే కొంతమంది మా సంఘములో ఇంతమంది వస్తున్నారు అని టీవీలో సంఖ్య రాస్తుంటారు. 20,000 మంది వస్తున్నారు, 40,000 మంది వస్తున్నారు, 50,000 మంది వస్తున్నారని అక్కడ సంఖ్య వ్రాయబడింది. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అటెండెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Attention is very important than attendance. ఎంతమంది వచ్చారు అనేటువంటి దానికంటే వచ్చిన వాళ్ళలో ఎంత శ్రద్ధ కలిగిన వారు దేవునిలో ఉన్నారనేటువంటిది చాలా ప్రాముఖ్యం. 1,00,000 మంది సంఘములో ఉన్న, 50,000 మంది సంఘములో ఉన్న, అందులో నిజంగా పరలోకం చేరేవారు ఎంతమందో అది చాలా విలువైంది కదా. ఒకసారి ఒక పాస్టర్ గారిని అడిగాడంట ఒక పాస్టర్ గారు, అయ్యా మీ సంఘములో ఎంతమంది ఉన్నారయ్యా అన్నాడంట. ఆయన ఏం మాట్లాడలేదు. మరి ఈ పాస్టర్ గారు అంటున్నాడంట, మా సంఘములో 1,000 మంది వస్తారు, అందరు ఎంప్లాయీస్, చాలా ధనికులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మాదంతా ఒక 20 ఏసీలు మేము పెట్టుకున్నాం, అంతా ఎయిర్ కండిషనర్ నడుస్తుంది మా చర్చ్ అంతా, చాలా విలువైన కానుకలు మాకు ఇస్తారని చెప్తున్నాడు. అయితే ఆ పాస్టర్ గారు, అవతల పక్కున్న పాస్టర్ గారు చెప్తున్నాడు, మా చర్చికి కూలి పని చేసుకునే వాళ్ళు,
పేపర్లు ఏరుకునే వాళ్ళు, తాఫీ పని చేసేవాళ్ళు, చాలా బీదవాళ్ళయ్యా మా దగ్గర. మహా అయితే 70 మంది మా సంఘములో ఉంటారు, అంతే. వాళ్ళు రోజు కూలీలో మాకు కానుకలు వేస్తారు చర్చిలో అని చెబుతూ సంతోషంగా ఒక మాట అన్నాడంట. మా సంఘములో ఉన్న వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళైనా, తాఫీ పని చేసుకునే వాళ్ళైనా వాళ్ళు కన్నీటి ప్రార్థనా పరులండి. 70 మంది రక్షణ పొందిన వాళ్ళు, ఈ 70 మంది పరలోకములో ఉండేవాళ్ళే అన్నాడంట. యువతల పక్క పాస్టర్ గారు ఈ మాటలు విని ఆశ్చర్యపోయి తన తలను కిందకు దించుకున్నాడు. 70 మంది పరలోకం వెళ్తారు, 70 మంది రక్షణ పొందిన వాళ్ళు, 70 మంది కన్నీటి ప్రార్థనా పరులు. దేవునికి కావలసింది సంఖ్యన? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం అన్నాడు యేసు ప్రభు. మీరు గమనించండి, ఇక్కడ ఒక్క పాపి కొరకు ఆయన ప్రయాణం చేశాడు. ఎంత విలువైన వాడండి ఒక మనిషి దేవుని దృష్టిలో. అది ఎండలో ప్రయాణం చేశాడు ఆయన. ఒక్క పాపి కొరకు యెరికో పట్టణానికి వెళ్ళాడు. ఆ యెరికో పట్టణానికి వెళ్ళడానికి కారణము అక్కడ జక్కయ్య ఉన్నాడు. యెరికో పట్టణములోకి ప్రవేశించడానికి ఆయన సిద్ధపడిన కారణము జక్కయ్యని దర్శించాలి. జక్కయ్యా కిందకు దిగు అన్నాడు. దిగాడు. నీ ఇంటికి నేను రావాలి, ఉండాలి అన్నాడు. చేర్చుకున్నాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఒక లంచగొండి అబ్రహాము కుమారుడైపోయాడు. ఇక్కడ ఒక వేశ్య, యోహాను సువార్త 4లో ఒక వేశ్య, ఆమె సువార్తికురాలైపోయింది. ఆ గ్రామాన్ని మార్చే బిడ్డగా మారిపోయింది. మనము సువార్త చెప్పవలసింది తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి సువార్త చెప్పాలి. తెలియని స్థలాలకు మనం వెళ్ళాలి. తెలియని వారికి యేసును పరిచయం చేయాలి. అలాంటి స్థలాలకు మనము సువార్తను మోసుకొని పోవాలి. ఈనాడు కొండల్లో, లోయల్లో, మనుషులు వెళ్ళరాని స్థలాల్లో ఎంతోమంది వెళ్ళి ప్రాణాలు అర్పించి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని నామమును బట్టి మనము ప్రయాణం చేయాలి. ఈనాడు దేవుని సంఘాలు 4 గోడల మధ్య ఉంటున్నాయి. ఆ 4 గోడల మధ్య ఆరాధన చేస్తున్నాయి, ప్రభువును కొనియాడుతున్నాయి. మనము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ ఎవరికి తెలియని ఆ స్థలాలు, యేసును ఎరుగని స్థలాలు మనం వెళ్ళలేకపోతున్నాం. యేసు సమరయ్య ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన కూర్చున్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. సమరయ్య స్త్రీని యేసు ప్రభు ఒక్కసారి కలుసుకున్నాడు. ఒక్కసారి కలుసుకున్నటువంటి సమరయ్య స్త్రీ ఒక సువార్తికురాలైంది. జస్ట్ వన్ టైం ఆయన ఆమెను కలుసుకున్నాడు. జక్కయ్యని ఒక్కసారే కలుసుకున్నాడు. అంతకుముందు ఎన్నడూ కూడా ఆయన జక్కయ్యను కలవలేదు. దమస్కు మార్గములో సౌలుని ఒక్కసారే కలుసుకున్నాడు. సౌలా సౌలా, నన్నెందుకు నువ్వు
హింసిస్తున్నావు. ఒక్కసారే కలుసుకున్నాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక్కసారి కలుసుకున్న సౌలు 13 పత్రికలు రాయడానికి, ప్రపంచమంతా తిరిగి సువార్త చేయడానికి కారకుడయ్యాడు. ఒక్కసారి కలుసుకున్న సమరయ స్త్రీ సువార్తికురాలైంది, పరిశుద్ధురాలైంది. ఒక్కసారి కలుసుకున్న జక్కయ్య లంచాలు విడిచిపెట్టి అబ్రహాము కుమారుడయ్యాడు. మరి నీవు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు. దేవుని మందిరములో ఎన్నోసార్లు మీ సేవకుని యొక్క స్వరం నువ్వు వింటున్నావు. బైబిల్ని ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చదువుతున్నావు. కానీ నువ్వు మారావా? నువ్వు మారావా దేవుని బిడ్డ? ఒక్కసారే వీళ్ళని కలుసుకుంది. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులు ఉన్నా కూడా పేతురు అబద్ధములు మానలేదు. దుడుకుతనముతో తన కత్తితో ఒక వ్యక్తిని చెవిని కొట్టింది మానలేదు. వాళ్ళందరూ కూడా పారిపోయారు. కానీ వీళ్ళు, ఈ చెప్పుకున్న ముగ్గురు కూడా ఒక్కసారే దర్శించాడు. వాళ్ళు ఎన్నడూ కూడా వెనుదిరగలేదు. ద నెవర్ టర్న్ బ్యాక్. యేసును చూచుకుంటా వాళ్ళు ముందుకు సాగారు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కదా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నీవు నిజంగా తెలుసుకున్నావా? నీ హృదయం ఆయనకి ఇచ్చావా? నీ హృదయం ఆయనకు దేవాలయంగా మారిందా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. ఒక్క ఆత్మనైనా రక్షించావా? ఒక్కరికైనా సువార్త చెప్పావా? రేపు పరలోకం వెళ్ళేటప్పుడు ఒక్కరిగానే వెళ్తావా? నువ్వు రక్షించిన వారిని తీసుకొని వెళ్ళవా? క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనం ఉన్నామంటే కనీసం కొంతమందినైనా మనం సువార్త చెప్పి రక్షించిన వారమై ఉండాలి. సమరయ స్త్రీ, ఆమె రాకముందే వెళ్ళి ఆ బావి దగ్గర ప్రభు కూర్చున్నాడు. ఆ బావి దగ్గర కూర్చున్న తర్వాత ఆమె వచ్చింది. శిష్యులు ఆహారం కొరకు ఊరిలోకి వెళ్ళారు. ఇక్కడ మరొక విషయం కూడా, ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి. ఆ మీటింగ్లో స్పీకర్ గారిని ఒక లాడ్జింగ్లో మనం పెట్టాం. ఆయన ఫోన్ చేస్తాడు, రావచ్చా, నేను రావచ్చా అని అంటాడు. వాళ్ళు అంటారు, ఇంకా కొంచెంసేపు అయినాక రండి సార్, ఇప్పుడే పాటలు పాడుతున్నాం అన్నాడు. లాస్ట్లో ఆరాధన అంతా అయిపోయినాక ఆయన వాక్యం చెప్పడానికి ముందు వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాడు. అంటే ఆడియన్స్ వచ్చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన అయిపోయింది. అప్పుడు వాక్యం చెప్పడానికి ముందు వచ్చి అప్పుడు ఆయన కూర్చుంటాడు. కానీ యేసు ప్రభు ఎంత గొప్ప స్పీకర్ అంటే, ఒక్క పాపి, ఆ పాపి రాకముందే ఆయన బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇది స్పీకర్స్ గమనించుదురుగాక. జనాలు వచ్చినాక కాపరి వెళ్ళడం కాదు, కాపరి ముందు వెళ్ళాలి. సంఘములో కూడా కాంగ్రిగేషన్ రాకముందే కాపరి వెళ్ళి ముందుండాలి. మనకి మన ప్రధాన కాపరి ఒక మార్గం చూపిస్తున్నాడు బైబిల్లో. ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆమె అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె నిలబడింది. ఆమె ఊరు పేరుంది ఇక్కడ 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను అని రాయబడింది. ఊరి పేరుంది, ఆమె పేరు లేదు.
సమరయలో సుకారు. ఆ ప్రాంతము యోసేపుకు యాకోబు ఇచ్చిన స్థలం అంట. ఆ బావి కూడా వాళ్ళకిచ్చాడంట, ఆయన యోసేపుకి ఇచ్చాడంట. కానీ ఇక్కడ ఒక మాట, ఆ బావి దగ్గరికి ఏమొస్తుంది కానీ దాని మూల పురుషుడు అంటే యోసేపు వాళ్ళ నాన్న ఆయన దీవిస్తున్నప్పుడు యోసేపు ఫలించడి కొమ్మ, ఆయన కొమ్మలు రెమ్మలు గోడలకి బాగా విస్తరిస్తాయి, వ్యాపిస్తాయి అని దీవించాడు ఆయన. అంటే ఒక దీవెన పొందినటువంటి వాని యొక్క బావి దగ్గరికి ఆమె వస్తుంది, కానీ ఆమెకు మాత్రము రక్షణ లేదు. ఒక పాస్టర్ గారు ఒక యవనస్తుని అడిగాడంట, నువ్వు మారు మనసు పొందావా అంటే అతను అన్నాడంట, మా ఇంటి పక్కనే గుడి సార్ అన్నాడంట. మా ఇంటి పక్కనే గుడి అని చెప్పాడంట. అంటే ఇంటి పక్కన ఉన్న గుడి అని చెప్తున్నాడే కానీ నాకు దీవెనకరంగా ఉందయ్యా, నేను రక్షణ పొందానని చెప్పలేకపోతున్నాడు. బావి దగ్గర వస్తుంది. యోసేపు ఎంత దీవించబడ్డాడో ఈ స్త్రీ దీవించబడకపోగా ఆమె పాపములో జీవిస్తూ ఉంది. ఆ సుకారు అనే స్థలములోకి ఆమె రోజు ఊళ్ళో నుంచి నీళ్ల కొరకై ఆమె వస్తూ ఉంది. వంశం బాగుంది, యాకోబు యొక్క వంశం బాగానే ఉంది, వాళ్ళకు బావి ఉన్న స్థలం అది. కానీ ఆమె జీవితంలో మాత్రము ఆశీర్వాదం కనబట్లేదు. దేవుని బిడ్డలారా, ఈమెకి బైబిల్ బాగా తెలుసు, ఈమెకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఒకసారి చూస్తారా బైబిల్ని మీరు? ఆమె ఏమంటుందో చూడండి. 20వ వచనం, 4:20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఆరాధన గురించి మాట్లాడుతుందేమా? ఆరాధించిరి అంటుంది, కానీ ఈమె ఆరాధనకి ఇంకా అలవాటు పడలేదు. పితరుల గురించి చెప్తుంది. ఇందాక యోసేపు పితరుడే, ఆయన బావి గురించి రాయబడింది. ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, మా పితరులు ఈ కొండ మీద ఆరాధన చేశారు, దేవుణ్ణి ఆరాధించారు అని చెప్తుంది. కానీ ఆరాధన తెలుసు ఈమెకి, కానీ ఆరాధనలో ఉన్న శక్తి ఇంకా ఈమెకు తెలియలా. ఆరాధనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏందో ఆమెకు తెలియలా. ఆరాధించేటప్పుడు ఒక మనిషి ఎంత దేవునికి సమీపంగా వెళ్తాడో ఇంకా ఈమెకు తెలియలేదు. ఈనాడు కూడా చాలామంది దేవుని మందిరములోకి వచ్చి ఆరాధిస్తున్నారు, కానీ అదేదో ఎవరినో చూచి ఊగడం, ఎగరడం, కళ్ళు మూసుకోవడం, అది పెద్ద ఒక ఆత్మీయ బలం అన్నట్టుగా కనబడతారు. కానీ నిజంగా ఆరాధన యొక్క భావం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మేము నర్సంపేట అన్న స్థలములోకి వెళ్ళాం, వరంగల్ జిల్లా నర్సంపేట. చాలామంది ఉన్నారు, నేను ఇంకో సేవకుడు వెళ్ళాము. ఒక ఆమె తెల్ల చీర కట్టుకొని మొదటి చైర్లో కూర్చున్నది.
అందరము లేచి ఆరాధన చేద్దామని ఆ మీటింగ్ కండక్ట్ చేసి ఆయన చెప్పాడు. అందరూ ఆరాధిస్తున్నారు. ఈమె బాగా చప్పట్లు కొట్టి ఎగిరి పరిశుద్ధాత్మతో భాషతో మాట్లాడి చాలా గొప్పగా చేసింది. నాతో పాటు వచ్చిన దైవజనుడు ఆరాధిస్తున్నామని చూచి, సాతానా, యేసునామను గద్దిస్తున్నాను అన్నాడు. కింద పడిపోయింది. ఆ ఏరియాలో ఆమె ప్రవచిస్తుందంట. చేతులెత్తి ఆరాధిస్తుంది, చక్కగా ఊగుతుంది, చప్పట్లు కొట్టింది, ఎగిరింది, భాషలు మాట్లాడింది. కానీ దైవ సేవకుడు ఆమెని, సాతానా, నిన్ను యేసు నామమున నేను గద్దిస్తున్నాను, పో అన్నాడు. పడిపోయింది. అంతవరకు ఆమె ఆ ఏరియాలో ఒక ప్రవచించే స్త్రీ అని పేరు. చాలామంది ఈనాడు తమ్మును తాము మోసం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ స్త్రీకి ఆరాధన తెలుసు, కానీ ఆరాధనలో ఉన్న బలం ఇంకా అనుభవించాల. చూడండి, ఇంకొక మాట ఏమన్నదామా? 4వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆమంటుంది. యేసు క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, అది నాకు తెలుసు. పితరుడైన యోసేపు తెలుసు ఈమెకి. మా పితరులు ఆరాధించిన ఆరాధన మాకు తెలుసు. మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య కూడా తెలుసు వస్తాడని, అది కూడా తెలుసు ఆమెకి. ఎట్లా తెలుసు ఆమెకి? బైబిల్ చదువుతున్న స్త్రీయే. ఏమో బైబిల్ చదువుతున్న స్త్రీయే. ధర్మశాస్త్రములో మెస్సయ్య గురించి ఏవేవైతే ప్రవచనాలు రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా ఏమో చదువుతుంది. నేను ఎరుగుదును అంటాడు. ఎవరో చెబితే నేను విన్నాను అనలేదు, నేను ఎరుగుదును అని చెప్తుంది. అంటే ఈమెకు బైబిల్ చదివే అలవాటు కూడా ఉంది. కానీ పితరులు అయిన యోసేపు గురించి తెలిసిన ఆమె తన పాపాన్ని విడిచిపెట్టలేదు. ఆరాధిస్తున్న ఆరాధన గురించి మాట్లాడుతున్న తన పాపాన్ని విడిచిపెట్టలేదు. మెస్సయ్య వస్తాడు అని తెలిసినా ఆమె తన పాపాన్ని విడిచిపెట్టలేదు. యేసు వస్తాడు నాకు తెలుసు. ఇప్పుడు రెండవ రాకడ ఉంది అని మనకు తెలుసు. పాపులు నరకములో ఉంటారు అని మనకు తెలుసు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని మనకు తెలుసు. అక్కడి నుంచి మనల్ని తప్పించేటువంటి వ్యక్తి ఎవ్వరు లేరు అని మనకు తెలుసు. నీ పాపాన్ని విడిచిపెట్టావా? ఏ పాపమైనా నువ్వు చేసేది నీకు తెలుసు, దాన్ని వదిలేసావా? వదలకుండా బైబిల్ చదువుతూనే ఉన్నావు. రోజు బైబిల్ చదువుతున్నావు, బైబిల్ చదువుతున్నావు. యేసు వస్తాడని తెలుసు, నరకముందని తెలుసు, పాపులు అందులో కాల్తారని తెలుసు, కానీ పాపం మాత్రం నువ్వు విడిచిపెట్టలేదు. ఈ స్త్రీకి మనకు తేడా ఏంటి? రెండు సమానమే. ఈనాడు ఎవరండి ఆ భయము కలిగి జీవించేది? శిక్ష, నరకము ఇవన్నీ ఉన్నవని ఎరిగి కూడా పాపాన్ని విడిచిపెట్టి జీవించే వాళ్ళు ఎవరు? ఒక పెద్ద ఆయన సంఘములో వాక్యం చెప్పి ఇంటికి వచ్చాడంట. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు అని ఆయన వాక్యం చెప్పాడంట.
వాక్యం చెప్పి ఇంటికి వచ్చాడు. ఆ పక్కింటి వాళ్ళ కోడి ఇంట్లోకి వచ్చింది. అది లోనికి వస్తే భార్యకి చెప్పాడంట, ఏం కూర వండేవమ్మా అంటే పప్పుచారు అన్నదంట. పప్పుచారా అని తలుపులు మూసేయి, ఆ కోడిని బట్టన్నాడంట. ఎందుకయ్యా అంటే గుడ్లు పెట్టే కోడిలాగా ఉంది పెట్ట, మంచి రుచిగా ఉంటుంది, దీన్ని కోసేద్దామన్నాడంట. ఇందాక చెప్పావు కదయ్యా వాక్యము, పొరుగు వానిది ఏది ఆశించొద్దన్నావు కదా, మరి దీన్ని కోయమంటావు ఏంటంటే, పిచ్చిదానా అది వాళ్ళకే మనకు కాదు అన్నాడంట. చాలామంది ఈనాడు వాక్యం చదివే వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టే వాళ్ళు లేరండి. చాలామంది ఉన్నారు ఈనాడు. 4వ చూడండి, ఈమెకి ఎంత గ్రహింపు ఉందో చూడండి. 4వ అధ్యాయము ఆమె ఈ మాట మాట్లాడుతుంది. 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈమెకు గ్రహించే శక్తి కూడా ఉంది. యేసు ప్రభుని అంటుంది, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఆయన ఆమెలో ఉన్న పాపాన్ని బయటపెట్టాడు కాబట్టి ఆమె వెంటనే గుర్తించింది, నువ్వు ప్రవక్తవేని నేను తెలుసుకుంటున్నాను, గ్రహిస్తున్నాను అని చెప్తుందామా. అంటే గ్రహించే శక్తి కూడా ఆమెకుంది. అవతల వ్యక్తి ఎవరు, పరిశుద్ధుడా, ప్రవక్త, నీతిమంతుడా అని వాళ్ళ మాటలను బట్టి గుర్తించగలిగిన శక్తి ఆమెకుంది. మామూలు స్త్రీ కాదు ఏమా, పేరు మాత్రమే లేదు కానీ ఏమంటుంది, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను నేను. ఇన్ని ఉన్నా కూడా ఆమె తన పాపాన్ని విడిచిపెట్టకుండా జీవించడం బైబిల్లో దేవుడు మనకు నేర్పించే ఒక సత్యం. దేవుని బిడ్డలారా, ఇటువంటి స్త్రీ దగ్గరికి యేసు స్వామి వచ్చాడు. ఆయన ఎంత ప్రేమగల్లోడండి, ఎంత కనికరము కలిగినోడండి. పడిపోయిన మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి, పనికిరాని మానవుణ్ణి, శిక్షకు గురైన మానవుణ్ణి, యుగయుగములు ఆ శిక్ష అనుభవించవలసిన మానవుణ్ణి రక్షించడానికే కదా ఆయన తాపత్రయం. అందుకే కదా నీకు నాకు సేవకులను పెట్టాడు దేవుడు. నీకు నాకు ఈనాడు అందుకనే కదా బైబిల్ని ఇచ్చాడు ఆయన. అందుకే కదా ఈనాడు మీటింగ్స్ విరివిగా ఏర్పాటు చేశాడు. భక్తులు రాసిన పుస్తకాలు దేవుడు మనకిచ్చాడు. ఇన్ని సదుపాయాలు, ఇన్ని సౌకర్యాలు మనకు ఎందుకు ఇచ్చాడంటే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మన అంతరంగ జీవితాన్ని ఒక దేవుని ఆలయముగా మార్చడానికి ఆయన ఈ గొప్ప అవకాశాలు మనకు దేవుడిస్తున్నాడు. మంచి ఎండలో అక్కడికి వచ్చాడు. అక్కడ సంభాషణ జరిగింది. నేను అన్ని చెప్పలేను కానీ మీకు తెలుసు, ఒకే ఒక మాట మాత్రం చెప్తాను మీకు నేను. అదేంటంటే, అమ్మా నాకు దాహమునకు నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆమె అది కూడా గుర్తించింది. యూదులు కదా, మీరు మాతో సాంగత్యం చేయరు కదా. ఈమెకు చాలా గ్రహింపు ఉంది. యేసు ప్రభు దానికి కూడా సమాధానం చెప్పాడు. అప్పుడు అన్నాడు, నేను కూడా నీకు నీళ్ళు ఇస్తానమ్మా, ఆ నీళ్ళుగా నువ్వు తాగితే ఇక ఎన్నడిక్కడికి నువ్వు రావు, ఈ బావి దగ్గరికే నువ్వు రావు, నీకు అసలు దాహమే ఉండదన్నాడు. ఆమెకి ఆశ్చర్యం వేసింది ఈ మాట. ఎందుకంటే పగలు రాకూడదు, సాయంకాలం రాకూడదు. ఆ బావి దగ్గర చాలామంది అమ్మలక్కలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏమని తిడుతున్నారు, నీలాంటిది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే,
నిన్ను బట్టి మా పిల్లలు కూడా చెడిపోతారేమో అని చెప్పి ఎన్నెన్ని మాటలు అనడం వలన ఆమె మధ్యాహ్నం వేళ వస్తుందో నేలకి. కాబట్టి అసలు ఈ బావి దగ్గరికే రాకుండా ఉంటే ఎంత బాగుండు. ఈయనేమో అటువంటి నీళ్ళు ఇస్తానంటున్నాడు కదా. చూడండి, ఆమె హృదయములో ఉన్న ఆలోచన వేరు, యేసు ప్రభు హృదయములో ఉన్న ఆలోచన వేరు. ఆమె హృదయములో ఉన్నది పాపము చేస్తూ ఉండొచ్చు, ఇక దాహం నాకు ఉండదు కాబట్టి నాకు మేలు. యేసు ప్రభు ఇచ్చేటువంటి నీళ్లు, నిత్య జీవపు నీళ్లు, ఇక పాపమే చేయకుండా ఉండేటువంటి నీళ్లు ఆయన ఇవ్వబోతున్నాడు. ఆమె అనుకుంటుంది, ఈ నీళ్లు చాలా బాగున్నాయి, ఏ నిత్యవేదో అనుకున్నది. అయ్యా, నాకు ఆ నీళ్లు కావాలన్నది. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురాపో అన్నాడు. నాకు పెళ్ళి కాలేదయ్యా, సత్యమే చెప్పావన్నాడు. అయితే నీకు 5 భర్తలు ఉన్నారు అన్నాడు. గుండె పగిలిపోయింది. జక్కయ్య మేడి పండు చెట్టు మీద ఉన్నాడు, మేడి చెట్టు మీద ఉన్నాడు. జక్కయ్య అన్న వెంటనే అంట, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటాం కదా. మేడి చెట్టు యొక్క పండ్లు మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులై ఉండును. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో సరిగా ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య యొక్క లోపల ఉన్న పురుగులు బయటకు వచ్చేసినాయి. 5 పెనిమిట్లు నీకున్నారు అన్న వెంటనే ఆమె గుండె పగిలింది. అప్పుడు ఆమె, నువ్వు సత్యమే చెప్పితివే అన్నదండి. నీవు సత్యమే చెప్పితివే. దేవుని బిడ్డలారా, ఆలోచన చేశారా? ఆమె తన పాపాన్ని యథార్థంగా ఒప్పుకుందండి. నీకు 5 పెనిమిట్లున్నారు అన్న వెంటనే ఆమె అలగలేదు, కోపపడలేదు, దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, కోపంగా వెళ్ళిపోలేదు. ప్రేమతో ఆ మాటలు స్వీకరించిందామా. కొంతమంది దేవుని యొక్క మాటలు చెబుతుంటే, దేవుడు వారి పాపాన్ని బయలుపరుస్తుంటే వాళ్ళకి ఎంత కోపమో. పాపాన్ని ఒప్పుకోవడానికి బదులు పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నారండి చాలామంది. ఒక స్థలంలో పాస్టర్ గారిని ఆ చర్చ్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ కుమారుని యొక్క ఫంక్షన్కి పిలిచాడు. వాళ్ళందరూ పెద్దలు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో కూర్చున్నారు. ఒక 100 మంది దాకా ఆ మీటింగ్కి వచ్చారు. ఆ బర్త్డే ఫంక్షన్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. భోజనం కూర్చున్నారు. పాస్టర్ గారు, పెద్దలు అందరు కూర్చున్నారు. పాస్టర్ గారు అన్నాడు, నేను భోజనం చేయను అన్నాడు. నేను ఆహారం తినండి అన్నాడు. ఈ పక్కన ఉన్న ఒక పెద్ద అన్నాడు, అయ్యా కొంచెమన్నా తినండి. లేదు నేను తిన్నా అన్నాడు. ఈలోపు ఆ ప్రెసిడెంట్ గారు ఆయన అంటున్నాడు కోపంతో, ఎవరైతే ఈ ప్రోగ్రాం పిలిచారో ఆయన అంటున్నాడు, ఈయన మా ఇంట్లో తినడండి, మా ఇంట్లో ఎప్పుడు వచ్చినా తినడండి, అందరింట్లో తింటాడండి అని చెప్పి కోపంగా మాట్లాడారు. ఈ అవకాశం కరెక్ట్గా పాస్టర్ గారు తీసుకొని అన్నాడు, నేను అన్నం తింటాను కానీ
ఈ అన్నం వడ్డించాము ఎవరు అన్నాడు. ఈ అన్నం వడ్డించాము ఎవరు అంటే లోపలికి వెళ్ళిపోయాడు. నీకు పెళ్లి చేసిన స్త్రీ ఎవరో నాకు తెలుసు, నేనే నీ పెళ్లి చేశాను, ఈమె ఎవరు, అన్నం వడ్డించామా అన్నాడు. వెళ్ళిపోయాడు. అసలు భార్య ఏమో లోపలుంది, ఎవరో ఒక ఆమెను తెచ్చుకున్నాడు. ఆమె వడ్డిస్తుంటే పాస్టర్ గారు అన్నాడు, నేను భోజనం చేయను అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడము, ఈ పాస్టర్ గారిని తీసేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు పాపము గద్దించినందుక, నీ పాపాన్ని దేవుడు బయలుపరిచినందుకు నువ్వెంత సంతోషపడాలి. నీకు క్యాన్సర్ ఉందని ఒక డాక్టర్ చెబితే డాక్టర్ని చంపేస్తావా? నీ హార్ట్లో వాల్స్ బ్లాక్ అయినాయి అంటే డాక్టర్స్ని చంపేస్తావా? ఆయన కాళ్ళ మీద పడి బతికించు ప్రభో అంటావు. దేవుడు నీ పాపాన్ని బయలుపరిస్తే ఒప్పుకో, మార్చుకో, సరిచేసుకో, కానీ తిరుగుబాటు చేయొద్దు. అది నీకు ఎన్నటికీ మంచిది కాదు. ఆ మనుషుడవు నువ్వే అన్నాడు నాతాను దావీదును చూచి. దావీదు వెంటనే పైకి లేచి అన్నాడు, నేను పాపము చేసి తిని, ఐ కమిటెడ్ సిన్, నేను పాపం చేశాను అన్నాడు. యథార్థముగా దేవుని దగ్గర మనం ఒప్పుకోవడం మన జీవితంలో ఎంతో మేలు జరిగిద్ది మనకి. హృదయమును కఠినపరుచుకొను వాడు కీడులో పడును అని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ నువ్వు సత్యమే చెప్పావయ్యా అని మాట్లాడుతుంది. మాకు మెస్సయ్య వస్తాడయ్యా అంటే ప్రభు అన్నాడు, నేనేనమ్మా ఆ మెస్సయ్య, నేనే. ఆ కుండ విడిచిపెట్టేసిందండి. ఆమె కుండ విడిచిపెట్టేసింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె చేతిలో ఉన్న కుండ విడిచిపెట్టేసింది. దాన్ని ఆధ్యాత్మికంగా నేను చెప్తున్నాను. ఆమె కుండ విడిచిపెట్టినప్పుడు ఆ కుండ పగిలిందో మనకు తెలియదు. హృదయపు కుండ అయితే పగిలింది. హృదయపు కుండ పగిలింది. విరిగిన మనస్సు, నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు ఆమె హృదయము దేవునికి ఇష్టంగా మారింది. లోకపు కుండ వదిలేసింది, హృదయపు కుండ పగిలింది. ఇప్పుడు ఆ కుండలో యేసు ఇచ్చినటువంటి జీవ జలములను నింపుకుంది. యేసుప్రభు అన్నాడు, నా యందు విశ్వాసముంచు వాని కడుపులో జీవ జల నదులు పొర్లి పారును. ఇప్పుడు ఆమెలో శ్రేష్టమైనటువంటి నీళ్లు నింపుకుంది. ఇప్పుడు అవి పారాలి, ఆ నీళ్లు పారాలి. నేరుగా ఊరిలోకి పోయింది. ఆమె తన ఇంటికి వెళ్ళలేదు. ఆమె చేసిన మొట్టమొదటి పని నేరుగా ఊరిలోకి పోయింది. ఎన్నడూ మధ్యాహ్నపు వేళ ఆ బావి దగ్గరికి ఎవరు రారు అని తెలిసి ఆ నేల కొరకు వచ్చిన స్త్రీ ఆమె. సాయంకాలం వస్తే తిడతారామని, పొద్దున వస్తే తిడతారు. అటువంటిది ఇప్పుడు భయము లేకుండా నేరుగా ఊర్లోకి వెళ్ళి ఒక మంచి మాట చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని మీరు వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా, నేను చేసిన ప్రతి పాపాన్ని నాకు బయలుపరిచాడు ఆయన, ఈయన క్రీస్తు కాడా. ఒక్కటే సందేశం, ఇక్కడ ఏ సందేశం లేదు. ఈయన క్రీస్తు కాడా, రండి మీకు కూడా పరిచయం చేస్తాను నేను.
ఒక్కసారే ప్రభువును కలుసుకున్నది, ఆమె జీవితం పరిశుద్ధమైంది, వెంటనే ఆమె ఒక సువార్తికురాలైంది, ఆ ఊరిని మార్చగలిగింది. అంతకుముందు ఆమెను బట్టి ఆ ఊర్లో అందరూ ఒక చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు, ఆమెని తిట్టిపోసుకున్నారు ఆమెని. వాస్తవమే. ఇప్పుడైతే ఆమెను బట్టి అనేకులు మారారు. మనము రెండిటికీ ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. చెడుకు ఎగ్జాంపుల్గా ఉండొచ్చు, మంచికి ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు చెడుగా ఉన్నప్పుడు మనల్ని చాలా చెడుగా చూస్తారు. వాస్తవమే. నువ్వు మారిన తర్వాత అనేకులు నిన్ను బట్టి మారతారు. చెడుకు ఎగ్జాంపుల్గా ఉండొద్దు. నువ్వు పరిశుద్ధంగా మారి అనేకులకు నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని ఒక దేవుని సేవకునిగానే మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ తన ఊరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పింది. నేను వాక్యం ముగించక ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను. ఎంతకాలం అయింది నువ్వు మారు మనసు పొంది? ఎన్ని సంవత్సరాలైంది? నీ మారు మనస్సు యథార్థమైందేనా? నీ మారు మనస్సు సత్యముతో కూడిందేనా? ఎందుకు నేను ఈ మాట అన్నాను తెలుసా? నీవు యథార్థంగా మారు మనసు పొందుంటే ఒక్క మనిషినైనా మార్చకుండా ఉండవు. ఈ వాక్యం వింటున్న ఎవరైనా మీరు కావచ్చు. ఇన్ని సంవత్సరాలు నువ్వు మారు మనసు పొందావు, ఒక్కరినైనా రక్షించావా? ఒక్కరినైనా దేవుళ్ళకు తీసుకొచ్చావా? దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తి, పాపము నుండి బయటకు వచ్చిన వ్యక్తి, విముక్తి పొందిన వ్యక్తి ఎదుటి వారిని, పాపములో ఉన్న వారిని కూడా బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాడు. సౌలును దేవుడు దర్శించినాక 4 రోజుల్లో బాప్తిజం తీసుకున్నాడు. ఆ దినమే యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభం చేశాడు. ఆయన ఐరోపా ఖండమంతా తిరిగి దేవుని సేవ చేశాడు. మారు మనసు పొందిన వ్యక్తి మౌనంగా ఉండలేడు. యేసు ఒక మనిషిని రక్షించాడు, ఆ మనిషి ఊరంతా రక్షించింది. ఎంత గొప్ప విషయం అండి. పాల్ యాంగిచ్చవ్ అనే ఒక గొప్ప దైవజనుడు సియోల్లో ఉన్నాడు. ప్రపంచంలో ఇప్పుడు ఆయనది పెద్ద సంఘం. అతన్ని మార్చింది ఒక చిన్న పాప, సండే స్కూల్ బిడ్డ. ఒక బైబిల్ ఇచ్చింది ఆయనకంతే. ప్రారంభంలో ఆయన బౌద్ధ మతస్థుడు కాబట్టి ఆ బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళి విసిరిగొట్టాడు దాన్ని. కొన్ని రోజులకి ఆయనకి ఈ ఆస్తమా, టీబీ వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, బయటికి పోలేకపోతున్నాడు. ఆ ఇల్లు సర్దుతున్నప్పుడు ఆ బైబిల్ దొరికింది. ఆ బైబిల్ చదువుతూ ప్రభువుని తెలుసుకున్నాడు. ఆయన రోగము బైబిల్ చదువుట ద్వారానే పోయింది. ఉద్యోగాన్ని రిజైన్ చేశాడు. 5గురితో 10 మందితో ఒక చిన్న గుడిసె పక్కన, కాలువల పక్కన టెంట్లు వేసుకొని సేవ స్టార్ట్ చేశాడు. 20 మంది, 30 మంది అయ్యారు, 50 మంది అయ్యారు, 100 మంది అయ్యారు. అట్లా 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 ఈనాడు దాదాపు 15 నుంచి 17 లక్షల మంది సంఘ సభ్యులు అయ్యారు. ప్రపంచమంతా ఈనాడు ఆ సంఘము నుంచి సేవ చేసే సువార్థికులు తయారయ్యారు. ఒక బిడ్డ ఆ వ్యక్తిని మార్చింది. ఒక స్త్రీ ఒక ఊరిని మార్చింది. బైబిల్లో దయ్యం పట్టిన వాడిని యేసు ప్రభు బాగు చేశాడు. అతను 10 పట్టణాలకు వెళ్ళి సువార్త చెప్పాడు. దెకపోలి అంటే
డెకాస్ అంటే గ్రీకు భాషలో 10 అని అర్థం. ఈ 10 పట్టణాలకు వెళ్ళి అతను సువార్త చెప్పాడు. ఇంకా నువ్వు బైబిల్ చదువుకుంటూ, ఇంకా భక్తుల వాక్యాలు వినుకుంటూ, ఇంకా నేర్చుకుంటా ఉంటే ఎట్లా? సువార్త చెప్పు, 10 మందికి దేవుని మాటలు చెప్పు. వలలు వేయకపోతే చేపలు పడవు. ఖచ్చితంగా వలలు వేయాల్సిందే. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాదలుగా నేను చేస్తాను. ఒక్క ఆత్మనైనా రక్షించు 1 సంవత్సరానికి. సంఘములో ఒకవేళ 1000 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్క మనిషి 1 ఆత్మను సంపాదిస్తే ఆ సంఘం 2000 మంది అవుతాయి 2వ సంవత్సరానికి. సంవత్సరానికి 1 ఆత్మను టార్గెట్ చేసుకో. సువార్త చెప్పు, సిగ్గుపడద్దు, దేవుని గురించి సిగ్గుపడద్దు. ఈ స్త్రీ ఊరంతా వెళ్ళి సువార్త చెప్పింది. ఒకప్పుడు యోసేపు గురించి రాయబడింది. యోసేపు యొక్క బావి. యోసేపు దేవునిలో ఎంతో గొప్పవాడు, అభివృద్ధి చెందినవాడు. ఈ స్త్రీ మారలా. ఆరాధన గురించి మాట్లాడింది, కానీ ఈమెకు ఆరాధనలో ఉన్న శక్తి తెలియదు. మెస్సయ్య వస్తాడంట తెలుసు, కానీ ఇంకా మారలా. నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నానన్నది, అయినా మారలా. కానీ ఎప్పుడైతే యేసు ఆమె పాపాన్ని బయలుపరిచాడో దేవునికి ఆమె సరెండర్ అయిపోయింది. తన్ను తాను దేవునికి అప్పగించుకుంది. వ్యభిచార పాపాన్ని వదిలేసింది. ఆ డబ్బు, వ్యర్థముగా వచ్చే డబ్బు చీ అనుకుంది, వదిలేసుకుంది. జక్కయ్య లంచాలు మానేశాడు. సౌలు సంఘమును హింసించుట మానేశాడు. నీ పాపాన్ని ఏదైనా నువ్వు విడిచిపెట్టాలా? త్రాగుతున్నావా? వ్యభిచారం చేస్తున్నావా? లంచాలు తీసుకుంటున్నావా? చెడు చిత్రాలు చూస్తున్నావా? ఎదుటి వారికి కీడు చేస్తున్నావా? ఎదుటి వారికి హాని చేస్తున్నావా? అబద్ధాలు చెప్తున్నావా? అన్యాయంగా జీవిస్తున్నావా? నరకానికి వెళ్తాం మనము. ఒక్కసారే ప్రభు ఆమెను కలుసుకున్నాడు. ఏదైనా ప్రభు నిన్ను కూడా కలుసుకున్నాడు. ఇప్పుడైనా ప్రభుకి నీ జీవితం అప్పగిస్తావా? ప్రార్థన చేసుకుందామా? అందరము కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్క పాపి కొరకు ఎండలోకి ప్రయాణం చేశాడు. ఎంత ప్రేమ కలిగిన వాడైనా నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. మనం కూడా చెడిపోయిన వారమే, నీచులమే, దేవుణ్ణి ఇంకా సిలువ వేస్తున్న వారమే. అయినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఇంకా నీ పాపాన్ని కొనసాగిస్తున్నావా? ఎంతకాలం దాన్ని కొనసాగిస్తావు? దేవుని బిడ్డ, పాపం వల్ల వచ్చు జీతం మరణమని నీకు తెలియదా? పాపి చనిపోతే ఘోరమైన అగ్నిగుండములో ఉంటాడు. అక్కడ కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, శిక్ష తప్ప అక్కడ నీకు ఏమీ దొరకదు. స్త్రీ, సమరయ స్త్రీ, ఆమె ఒక్కసారే దేవునితో మాట్లాడింది. యేసు ఆమెతో మాట్లాడాడు. నువ్వు సత్యమే చెప్పితివి. తన పాపాన్ని ఒప్పుకుంది. దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, అలగలేదు. నా పాపాన్ని బయలుపరిచావయ్యా నువ్వు అని చెప్పి తన్ను తాను అప్పగించుకుంది. హృదయం అన్న కుండ పగిలింది. ఇప్పుడు ఆమె హృదయము నిండా దేవుని జీవజలనదులు నింపుకుంది. ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పింది. మారిన వారు సువార్త చెప్తారు. ఇవాళ నుంచి అయినా నువ్వు దేవుని గురించి చెప్పు.
ఫ్రెండ్స్కి చెప్పు, ఇరుగు పొరుగు వారికి చెప్పు, బంధువులకు చెప్పు, నీ క్లోజుగా ఉన్న వారికి చెప్పు. లోకములు అన్ని మాటలు మాట్లాడతాం, కానీ యేసు గురించి చెప్పడం మాత్రం నోరు రాదు. ఇవాళ నుంచి మాట్లాడు, కొద్దిమందిని సంపాదించు దేవుని కొరకు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారివైన మా గొప్ప దేవా, మీకు స్తోత్రం. మా నిమిత్తమై ఈ పాపపు లోకానికి వచ్చిన దేవుడు, పాపిని పరిశుద్ధపరచడానికి, అసంపూర్ణంగా ఉన్న మానవుణ్ణి సంపూర్ణునిగా చేయడానికి, నాశన గుంటలో ఉన్న మనిషిని బండైన క్రీస్తు మీద నిలబెట్టడానికి, మమ్మల్ని పరలోకం చేర్చడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. మమ్మలందరినీ క్షమించావు, పరిశుద్ధులుగా చేశావు. ఈనాడు ప్రపంచములో ఎంతోమంది వేశ్యలు, దొంగలు, నరహంతకులు, విగ్రహారాధికులు, నాస్తికులు, మాంత్రికులు, ప్రభువా, రకరకాల పాపాలు చేసేవారు పరిశుద్ధులయ్యారు. వాళ్ళందరూ సువార్థికులు కూడా అయ్యారు. ఈ సమర స్త్రీని కూడా వాళ్ళకు చేశావు. మేము కూడా దేవుని కొరకు సజీవముగా సాక్షులుగా ఉండుకు సహాయము చేయమని, మేము చనిపోయే లోపు కొద్దిమందినైనా దేవుని కొరకు సంపాదించే వారముగా మమ్మల్ని ఆత్మతో నింపుమని కోరుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము మనకు తోడై ఉండుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తిరిగి కలుసుకుందాం. అంతవరకు